ఇదేం దరిద్రం మనకి. సూపర్ మార్కెట్ లో అక్కకి సైడ్ కొట్టకు బాగా బ్రెయిన్ దొబ్బినట్టుందిరా. ఇలాగే వదిలేసి బట్టలు వేసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఏం లేకుండా బయటకు వచ్చేస్తారేమోనండి. పురి నిజంగా వెళ్ళిపోతున్నాడు రా, ఆపరా, లేదంటే అనవసరంగా ఆదిమానవుడు అవతారం చూసేయాలి. అయ్యూరు అయ్యూరు, సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే వర్క్లు ఏమైనా ఒప్పుకున్నారా అండి? ట్యాంకులోకి నేను దింపుదామని కాంట్రాక్ట్ తీసుకున్నా. మరి గెటప్ మీరు వేసుకున్నారు ఏంటండి? గెటప్ వారు మీ అబ్బా వస్త్రాలు వివరం లేకుండా వేసుకుంటుంటే ఆతృతగా చూస్తారేంటి? ఆపకుండా వస్త్రాలు ఉండండి. అసలు వీడియో తీద్దాం అనుకున్నా, వైరల్ అయిపోతావని ఆగేం తెలుసా? తీయాల్సిందండి, అవసరమైనప్పుడు బయటకు తీసేవాళ్ళం. తీస్తావే, పాపం పిల్లోడు ప్రేమలో పడి పరజనంలో పడిపోయాడని పట్టించుకోవడం మానేసి పరిహాసం చేస్తావా పాతకి? పిల్లోడా ఎక్కడున్నాడు? తప్పుగా చూస్తా. ఏదో ఓవర్ యాక్షన్ చేయకు. మరి 30 తర్వాత కూడా అమ్మాయిలు ప్రేమలేంటి బా? లేదులే, 35 మంది అమ్మాయిలు సరిపోతారు. నేనన్నది 35 మంది అమ్మాయిలని కాదు, 35 సంవత్సరాలు ఏజ్. పెళ్ళాక ప్రేమించకూడదా? ఆయన నేను వేరే ఎవరితో ప్రేమింతే కదా నువ్వు మీ యొక్క గుండెలు బాధేసుకుని ఏడాల్సింది. మధ్యలో నేనేం చేశాను? ఇదిగో ఇలాగే దూరిపోతా కదా దుప్పట్ల దోమలాగా ప్రతిదానికి. ఆయన పెళ్ళాక పెళ్ళాన్ని ప్రేమించడం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు, నేను చేస్తున్నాను. కరెక్టే. గుర్తించి గౌరవించడం పోయి ఎక్కిరించి ఏలం చేస్తుంది కుక్కర మూతల మొహం వేసుకుని. విజిల్ ముక్కు. మా లాంటి ప్రేమికులు ఉండడం వల్ల ప్రకృతి ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉన్నాయి. చీకటి పడితే చెద్దరు కప్పుకుని నిద్రపోతారు మీరు. మేము మేడపైన కూర్చుని దోమలు కుడుతున్నా వెన్నెల్లో చంద్రుడితో కబుర్లు చెప్తాం. అందుకే చందమామ రోజు నైట్ టైమే వస్తాడు. బీచ్ లో అలలు అంచుదాకా వచ్చి వెనక్కి ఎందుకు వెళ్ళిపోతాయి తెలుసా? ప్రేమికులు పేర్లు రాసుకుంటారు కాబట్టి, అలలు వాళ్ళతో ఆడుకుంటాయి కాబట్టి. వాళ్ళు అలా పేర్లు రాయకపోతే నీళ్ళని ఊళ్ళోకి వచ్చేసి ఇళ్ళని మునిగిపోయేవి. చెట్లను చూస్తే పుల్లలు చేసి పొయ్యిలో పెట్టేస్తారు మీరు. వాటి మీద హార్ట్ సింబల్స్ ఎక్కి 10 కాలాలు పదిలంగా కాపాడుకుంటాం మేము. పిట్టల్ని పక్షుల్ని చూస్తే కొట్టుకు తినేస్తారు మీరు. మేము వాటితో కలిసి పాటలు పాడతాం. ఆ పాటలకే మన డీఎస్పీ తమన్లు ట్యూన్లు కట్టి సినిమాల్లో పెడతారు. పార్కుల్లో పొదలకు అంత పెద్ద పేరు ఎలా వచ్చింది? సినిమాలో కార్నర్ సీట్లు ఎందుకు ఫేమస్ అయ్యాయి? ఫ్యాక్షన్ సినిమాలు, యాక్షన్ సినిమాలు పబ్లిక్ లో వైలెన్స్ పెంచుతుంటే లవ్ సినిమాలు ఆ వైలెన్స్ ని సైలెన్స్ చేస్తున్నాయి. టైటానిక్ సినిమాలో జాక్ గాడు లాస్ట్ లో నీళ్ళలో ములిగి ఇప్పటికీ పైకి రాలేదు. అందుకే టైటానిక్ పార్ట్ 2 కూడా తీయలేదు. అది జాక్ గాడికి లవ్ మీద ఉన్న లవ్. ఏదొక రోజంటే అంత పిచ్చి. ట్యాంక్ బండ మీద గులాబీ పువ్వు గుత్తులు, లవ్ సింబల్ బొగ్గులు, పల్లెలతో పల్లెలు ఎందుకు అమ్ముతారో తెలుసా? ఎర్రటి ఎండలో కూడా బండేసుకుని తిరిగే దొల్ల లవర్స్ కి ఉంది కాబట్టి. పల్లెలు తిని పొట్టు కింద ఆడేస్తే పురుగు పుట్రాయి తిని బతుకుతాయి కాబట్టి. ఏం తెలుసు నీకు? అది ప్రేమికులకి ప్రకృతికి ఉన్న అక్రమ చిచ్చి. అవి నా భావ సంబంధం. నీకొద్దన్నాను రా బాబు. ప్రేమని చాలా మంది చాలా కోణాల్లో చూపించారు కానీ ఈ కోణం మాత్రం చాలా గట్టిగా గుచ్చుకుంది. అందుకే ప్రేమికులు అవమానించుకో. ప్రేమించడం మానేశారంటే ప్రళయం అవుతుంది. చచ్చిన మానిచ్చాను కానీ అర్జెంట్ ఇక్కడి నుంచి దొబ్బేస్తున్నా. ఏలియన్లా ఏదో చేయడ నువ్వు ఏడు. ఏమైందిరా? ఎర్రసీమ ఉన్న పిర్ర మీద కుట్టింది అలా ఎడుతున్నావు? చీమ కుట్టలేదు, ప్రేమ పుట్టింది. ఎవరి మీద? మీ మీద. ఇన్నాళ్ళు ప్రేమ అంటే రూముల్లోనూ వీడియో కాల్స్ అనుకున్నా. మీ స్పీచ్ విన్నాక వాచిపోయేలాగా మీతో తన్నులు తినాలని ఉందే గారు. నన్ను కొట్టండి గారు, నన్ను కొట్టండి, కొట్టండి గారు, కొట్టండి, కొట్టండి గారు. నిజంగానే కొట్టారేంటండి? నా స్పీచ్ లో నిజం లేదు కాబట్టి. అంటే మీరు అమ్మాయి గారిని నిజంగా ప్రేమించట్లేదా? మించితే ముంచేస్తుంది అది. మరి వచ్చింది దేనికి? కలిసిపోతేనే కుట్ర ఏంటో తెలుస్తుంది, మెలిసిపోతేనే మ్యాటర్ బయటకు వస్తుంది. అనవసరంగా మూలు కూర్చొని ఏడ్చా, కన్నీళ్ళు బొక్క. అమ్మడి అమ్మ.